ప్రతి ఉదయం కళ్ళు తెరవగానే రేపటి గురించి భయం. ఈ రోజు గడుస్తుందా లేదా అన్న ఆందోళన. సంపాదన వెంట పరుగులు తీస్తూ మనశ్శాంతిని ఎక్కడో కోల్పోతున్నాం కదా. ఆత్మ బంధువులారా, మనం ఎంత సంపాదించినా, ఎన్ని అంతస్తులు కట్టినా, లోపల ఏదో తెలియని వెలితి మనల్ని నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. ఈ సంసార సాగరంలో కష్టాల అలలు మనల్ని ముంచెత్తుతున్నప్పుడు ఒడ్డుకు చేర్చే నావ ఏది అని వెతుకుతున్నారా? ఆత్మబంధువులారా, మనకు ఎదురయ్యే ప్రతి చిక్కుముడికి, ప్రతి కన్నీటి చుక్కకు సమాధానం ఆ పరమాత్ముడు ఎప్పుడో అందించాడు. జీవితంలో మనం ఎదుర్కొనే ఓటములు, అవమానాలు, పేదరికం ఇవన్నీ కేవలం మనల్ని పరీక్షించే సాధనాలు మాత్రమే. ఈ కష్టాల కడలిని దాటి ఉన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలను ఎలా అధిరోహించాలో, అసలు ఈ జీవిత పరమార్థం ఏమిటో మనం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఒకటి గుర్తుంచుకోండి సాటి ధర్మారాధకులారా, మన పురాణాల ప్రకారం ఏ సత్యాన్నైనా సగంలో వదిలేయకూడదు. సగంలో వదిలేసిన జ్ఞానం ప్రమాదకరం మాత్రమే కాదు, అది మనల్ని మరింత అయోమయంలోకి నెట్టేస్తుంది. ఈ జ్ఞాన ప్రవాహాన్ని ఎక్కడా ఆపకుండా చివరి వరకు సంపూర్ణంగా వినేవారికే ఆ కృష్ణ పరమాత్మ పూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈ ధర్మసూత్రాలను మనసు పెట్టి వింటారో వారి ఇంట దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలతో పాటు ఆనందమనే సిరిసంపదలు కురుస్తాయి. మనం ఈరోజు చర్చించుకోబోయే ఈ అంశం మీ జీవితాన్ని మార్చేయడమే కాదు, మీ ఆలోచన విధానాన్నే కొత్త పుంతలు తొక్కిస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఆ 40 పాక్యాలు కేవలం అక్షరాలు కావు, అవి మన బతుకు దారిని వెలిగించే దివ్వెలు. మరి ఆ మహోన్నతమైన సత్యాల లోతుల్లోకి వెళ్లి మన భయాలను, బాధ్యతలను ఎలా జయించాలో చూద్దాం రండి. జీవితంలో అత్యంత గొప్ప భయం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది మరణానికి భయపడతారు, మరికొందరు పేదరికానికి భయపడతారు. కాని భగవద్గీత మనకు ఒక లోతైన సత్యాన్ని బోధిస్తుంది. మనం ఎవరికీ భయపడకూడదు, చివరకు ఆ దేవునికి కూడా భయపడవలసిన అవసరం లేదని అది చెబుతోంది. ఎందుకంటే దేవుడు కరుణామయుడు. తల్లి తన బిడ్డ తప్పు చేస్తే ఎలా క్షమిస్తుందో, ఆ పరమాత్ముడు కూడా తన దయతో మనల్ని క్షమించే అవకాశముంది. కాని మనం భయపడవలసింది దేవునికి కాదు, మన స్వంత చర్యలకు. అవును, మనం చేసే ప్రతి చిన్న పని, మనం ఆలోచించే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనం భయపడవలసింది మనలోని కర్మకు మాత్రమే. కర్మ అనేది పగను కలిగి ఉండని ఒక స్వచ్ఛమైన అద్దం లాంటిది. అద్దం ముందు మీరు ఎలా నిలబడితే అది మిమ్మల్ని అలాగే చూపిస్తుంది. మీరు కోపంగా ఉంటే కోపాన్ని, నవ్వుతూ ఉంటే నవ్వును ప్రతిబింబిస్తుంది. కర్మ కూడా అంతే. అది మీ హోదాను చూడదు, మీ దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్కించదు, మీరు ఎంతటి బలవంతులో దానికి అనవసరం. అది క్షమించడం గురించి అస్సలు ఆలోచించదు. మీరు ఏ విత్తనం నాటితే ఆ ఫలమే మీకు అందుతుంది. అది మీ ముందు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రత్యక్షమవుతుందో ఎవరికీ తెలియదు. అది ఒక నిశ్శబ్ద నీడలా మిమ్మల్ని అనుసరిస్తూనే ఉంటుంది. గుర్తుంచుకోండి సాటి ధర్మారాధకులారా, ఈ కర్మ మాత్రమే మన మోక్షానికి, స్వర్గానికి లేదా నరకానికి వెళ్లే దారిని నిర్ణయిస్తుంది. మనం ఏదైనా తప్పు చేసి చుట్టూ ఎవరు లేరు కదా అని భ్రమపడతాం. ఎవరు చూడటం లేదని మనల్ని మనం మోసం చేసుకుంటాం. కాని అక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాం. ప్రతి క్షణం, ప్రతి సెకను మనపై ఒక దైవిక దృష్టి ఉంటుంది. ఆ కృష్ణ పరమాత్మ ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మనం చీకటి గదిలో ఒంటరిగా ఉన్నా, అడవి మధ్యలో ఉన్నా, మన అంతరాత్మ రూపంలో ఆయన మన ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటాడు. మీరు చేసిన ప్రతి మంచికి, ప్రతి చెడుకు ఆయనే ఏకైక సాక్షి. అందుకే మీరు ఒంటరిగా ఉన్నారని ఎప్పుడూ అనుకోకండి. దేవుడు ఎల్లప్పుడూ మీ నీడలా మీ వెంటే ఉండి మీ ప్రతి చర్యకు సాక్ష్యమిస్తాడు. మనం చేసే పనుల్లో స్వార్థం ఉన్నంతకాలం మనకు శాంతి దొరకదు. ఆధ్యాత్మిక అవగాహన యొక్క పరాకాష్ఠకు చేరుకున్నవారి మార్గం నిస్వార్థ చర్య మాత్రమే. అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని తాను నిర్వహించడం. ఎప్పుడైతే మనం దేవునితో ఐక్యమవుతామో అప్పుడు మన మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది. ఆ స్థిరత్వమే మన జీవితంలో నిజమైన శాంతిని తీసుకొస్తుంది. మన కళ్లలో ఎన్నో కలలు ఉంటాయి, కాని ఆ కలల వెనుక ఆరాటం ఉండకూడదు. మన హృదయాలలో కోరికలు అనేవి మంటల్లా రగులుతూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, సుఖజీవితం అంటే ఏమిటి? కేవలం సౌకర్యాల మధ్య బతకడమేనా? కాదు. ఒక్కసారి ఆ తాత్కాలిక సుఖాలను విడిచిపెట్టడానికి ప్రయత్నించి చూడండి. ఆ త్యాగంలో ఉండే తృప్తి,
ఆ నిరాడంబరతలో ఉండే ప్రశాంతత మరెక్కడా దొరకదు. ఈ దేహం నాది, ఈ అందం నాది, ఈ హోదా నాది అని మనం ఎంతగా మురిసిపోతాం ఆత్మబంధువులారా. కాని ఒక్కసారి గుండెమీద చేయి వేసుకుని ఆలోచించండి, ఈ ప్రాణం పోయాక ఈ మట్టి బొమ్మకు విలువ ఎక్కడ ఉంది? మనం వేసుకునే బట్టలు పాతవైతే ఎలా మార్చేస్తామో, ఈ ఆత్మ కూడా ఈ శరీరాన్ని అలాగే వదిలేసి మరో కొత్త రూపాన్ని ధరిస్తుంది. ఈ నిజాన్ని తెలుసుకోలేక మనం చనిపోయిన వారికోసం ఏడుస్తాం, మనల్ని వదిలి వెళ్లిన వారికోసం విలపిస్తాం. సాటి ధర్మారాధకులారా, ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన మొదటి పాణ్యమీదే. ఆత్మకు చావులేదు, దానికి ముసలితనం రాదు. దానిని ఏ ఆయుధము ఖండించలేదు, ఏ అగ్ని దహించలేదు, ఏ నీరు తడపలేదు, ఏ గాలి ఆరబెట్టలేదు. మరి అలాంటప్పుడు మనం దేనికోసం భయపడుతున్నాం? మనం పోగొట్టుకున్నది ఏది మన వెంట తెచ్చుకున్నది? ఈ రోజు నీది అనుకుంటున్నది నిన్న వేరొకరిది, రేపు ఇంకెవరిదో అవుతుంది. మార్పు అనేది ఈ జగత్తు యొక్క నియమం. మనం పడే ఆవేదన అంతా నాది అనే మమకారం వల్లే వస్తుంది. నా బిడ్డ, నా ఇల్లు, నా సంపాదన, ఈ బంధనాలే మనల్ని దున్హకంలోకి నెట్టేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మనం పుట్టినప్పుడు ఏమి తెచ్చాం? పోయేటప్పుడు ఏమి తీసుకెళ్తాం? మధ్యలో సంపాదించిన ఈ ధనకనక వస్తు వాహనాలన్నీ కేవలం మన అవసరాల కోసం వచ్చినవి మాత్రమే. వాటిమీద అమితమైన వ్యామోహం పెంచుకోవడమంటే మనమే మన చేతులతో మన చుట్టూ సంకెళ్లు వేసుకోవడమే. ఈ సంసారంలో మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా? మనం శాశ్వతం కాని వాటిని శాశ్వతం అని నమ్ముతాం. ఈ శరీరం ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. కాని మనం చేసే కర్మలు, మనం పంచే ప్రేమ, మనం పాటించే ధర్మం మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఒక చెట్టు తన పండ్లను తానే తినదు, ఒక నది తన నీటిని తానే తాగదు. అవి ఇతరుల కోసం జీవిస్తాయి కాబట్టే అవి అంత పవిత్రమైనవి. మన జీవితం కూడా అలాగే ఉండాలి. కష్టాలు రాగానే మనం కుంగపోతాం, దేవుడిని నిందిస్తాం. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అమ్మా అని అడుగుతుంటారు చాలామంది. కాని ఆత్మబంధువులారా, కష్టం అనేది ఒక పాణ్యం. అది మనల్ని మరింత దృఢంగా మార్చడానికి ప్రకృతి ఇచ్చే ఒక అవకాశం. ఇనుమును కాల్చకుండా ఆభరణం చేయలేము, రాయిని చెక్కకుండా విగ్రహం చేయలేము. అలాగే మన మనస్సును కష్టాల కొలిమిలో కాల్చినప్పుడే అది జానమనే బంగారంగా మారుతుంది. ఎప్పుడైనా గమనించారా, మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనం బయట ప్రశాంతత కోసం వెతుకుతాం. ఎక్కడికో యాత్రలకు వెళ్తాం, ఎవరో వస్తే మన బాధ తీరుతుందని ఆశిస్తాం. కాని నిజమైన శాంతి ఎక్కడో బయటలేదు, అది నీ లోపలే ఉంది. నీ ఆలోచనలను నువ్వు అదుపులో ఉంచుకున్నప్పుడు ప్రపంచం మొత్తం నీకు ప్రశాంతంగా కనిపిస్తుంది. గాలికి రెపరెపలాడే దీపం వెలుగునివ్వలేదు, స్థిరంగా ఉన్న జ్యోతి మాత్రమే చీకటిని చీల్చగలదు. మన హృదయం ఒక యుద్ధభూమిలాంటిది. అక్కడ నిత్యం మంచికి, చెడుకు మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. కోపం, అసూయ, ద్వేషం అనేవి మనల్ని పాతాళానికి తొక్కుతుంటే, దయ, ఓర్పు, భక్తి అనేవి మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. మీరు ఏ పక్షాన నిలబడతారో మీరే నిర్ణయించుకోవాలి. యుద్ధమంటే బయట శత్రువులతో చేసేది మాత్రమే కాదు, నీ లోపల ఉన్న అరిషడ్వర్గాలతో చేసేదే అసలైన ధర్మయుద్ధం. సమయం అనేది ఎవరికోసం ఆగదు. అది ఒక నిరంతర ప్రవాహం. గడిచిపోయిన క్షణం మళ్లీ రాదు. అందుకే రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజును వృధా చేయకండి. జరిగిపోయిన దాని గురించి కుమిలిపోవద్దు. నీ చేతిలో ఉన్నది కేవలం ఈ నిమిషం మాత్రమే. ఈ క్షణంలో నువ్వు చేసే ప్రతి మంచి పని, నువ్వు పలికే ప్రతి తీయని మాట నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. మనం చేసే పనుల వెనుక ప్రతిఫలాన్ని ఆశించడం సహజం. కాని ఆ ఆశే మనల్ని బానిసలుగా మారుస్తుంది. నువ్వు పని చెయ్యి, కాని ఫలితం గురించి చింతించకు అని కృష్ణుడు ఊరికే చెప్పలేదు. ఫలితం నీ చేతిలో లేదు, అది కాలనిర్ణయం. నువ్వు నీ బాధ్యతను నిష్కామంగా నిర్వహించినప్పుడు నీకు విజయం వచ్చినా, అపజయం వచ్చినా నీ మనసు సమస్థితిలో ఉంటుంది. అదే అసలైన యోగం. ప్రేమ అనేది బంధం కాకూడదు, అది ఒక విడుదల కావాలి. మనం ప్రేమించేవారిని మన అధీనంలో ఉంచుకోవాలి అనుకోవడం స్వార్థం. వారిని వారిలా ఉండనిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడటమే నిజమైన ప్రేమ. ఆ పరమాత్ముడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంతగా ఆయన్ని మర్చిపోయినా, ఆయన మాత్రం మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు.
ఆ ప్రేమను మనం అర్థం చేసుకున్న రోజున ఈ ప్రపంచంలో ద్వేషానికి తావుండదు. సాటి ధర్మారాధకులారా, ధనం సంపాదించడం తప్పు కాదు. కాని ఆ ధనం మాత్రమే జీవితం అనుకోవడం పొరపాటు. పేదవాడి కడుపు నింపినప్పుడు వచ్చే ఆ తృప్తి కోట్లు సంపాదించినప్పుడు కూడా రాదు. మనం ఇతరులకు చేసే సహాయం, మనం చూపే కరుణే మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తాయి. నీ దగ్గర ఉన్నదాంట్లో కనీసం ఒక్క మెతుకైనా ఆకలితో ఉన్నవారికి పెట్టగలిగితే అదే నీవు చేసే అతిపెద్ద పూజ. భక్తి అంటే కేవలం గుడికి వెళ్లడం, కొబ్బరికాయలు కొట్టడం మాత్రమే కాదు. నీ కష్టంలో కూడా భగవంతుడిని స్మరించడం, నీ సుఖంలో ఆయన్ని మర్చిపోకుండా ఉండటం నిజమైన భక్తి. కళ్ళు మూసుకుని ప్రార్థించడం ఒక ఎత్తైతే, కళ్ళు తెరిచి లోకంలోని బాధలను చూసి చలించడం మరో ఎత్తు. ఆ చలనే మనల్ని మనుషులుగా నిలబెడుతుంది, ఆపై మహనీయులుగా మారుస్తుంది. మన మనస్సు ఒక అడవిలాంటిది ఆత్మబంధువులారా. అక్కడ కోరికలు అనే తీగలు అల్లుకుపోయి మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుపడుతుంటాయి. ఈ ప్రపంచంలో మనం దేనికైనా భయపడుతున్నాము అంటే అది మనలోని అజ్ఞానం వల్ల కలిగే భయమే. ఆ పరమాత్ముడు భగవద్గీతలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మనం దేవుడికి కూడా భయపడాల్సిన పనిలేదు, ఎందుకంటే ఆయన కరుణామయుడు. ఒక తల్లి తన బిడ్డ ఎన్ని తప్పులు చేసినా వాడు తన దగ్గరకు వచ్చి కన్నీరు కార్చగానే ఎలా కోగిలించుకుని క్షమిస్తుందో, ఆ దైవం కూడా మన పశ్చాత్తాపాన్ని చూసి తన దయతో మనల్ని మన్నిస్తాడు. కాని మనం నిజంగా భయపడవలసింది మన స్వంత కర్మలకు మాత్రమే. ఎందుకంటే కర్మ అనేది పగను కలిగి ఉండని ఒక అద్దం లాంటిది. అది ఎవరినీ కావాలని శిక్షించదు, ఎవరినీ కావాలని సుఖపెట్టదు. మీరు అద్దం ముందు నిలబడి ఏ ముఖ కవళికలు చూపిస్తే అది అదే తిరిగి చూపిస్తుంది కదా. అలాగే మన జీవితంలో ఈరోజు మనం అనుభవిస్తున్న సుఖం కాని, పడుతున్న కష్టం కాని మన పూర్వపు కర్మల ప్రతిబింబాలే. కర్మ మన సామాజిక హోదాను చూడదు. మీరు పెద్ద అధికారైనా, కోటీశ్వరులైనా లేక సామాన్యులైనా అది మిమ్మల్ని ఒకేలా చూస్తుంది. అది క్షమించడం అనేది ఎరుగదు. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, చివరకు మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా ఒక విత్తనం లాంటిది. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొలకెత్తి మన ముందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. కాని అది ఖచ్చితంగా వస్తుంది. మనం ఏదైనా తప్పు చేసి చుట్టూ ఎవరు లేరు కదా అని భ్రమపడతాం. ఎవరు చూడటం లేదని అనుకుని మనం మనల్ని మనం మోసం చేసుకుంటాం. కాని ఆత్మబంధువులారా, మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాము. ప్రతి క్షణం, ప్రతి సెకను మనపై ఒక దైవిక దృష్టి ఉంటుంది. ఆ పరమాత్ముడు మనలోనే ఉండి మన ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటాడు. ఆయన సాక్షిగా లేని క్షణమంటూ ఏదీ లేదు. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నారని ఎప్పుడూ అనుకోకండి. మీరు చేసే మంచిని లోకం గుర్తించకపోయినా ఆ దేవుడు చూస్తున్నాడు. అలాగే మీరు చేసే తప్పును లోకం చూడకపోయినా ఆయన గమనిస్తున్నాడు. సాటి ధర్మారాధకులారా, ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ధర్మసంకట ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ జీవితంలో ఎప్పుడైనా మీకు చాలా పెద్ద లాభం వచ్చే అవకాశముండి, కాని ఆ పని చేయడానికి ఒక చిన్న అబద్ధం చెప్పాల్సి వస్తే, అంటే ఆ అబద్ధం వల్ల ఎవరికీ ప్రాణాపాయం లేకపోయినా అది ధర్మం కాదు అని మీకు తెలిసినప్పుడు, అప్పుడు మీరు ఆ ధనాన్ని ఎంచుకుంటారా లేక మీ నిజాయితీని కాపాడుకుంటారా? మీ మనసులో కలిగే ఆ సంఘర్షణను, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఆలోచనలే మనల్ని బంధిస్తాయి, మన ఆలోచనలే మనల్ని విముక్తులను చేస్తాయి. ఆధ్యాత్మిక అవగాహన యొక్క పరాకాష్ఠకు చేరుకున్నవారి మార్గం కేవలం నిస్వార్థ చర్య మాత్రమే. అంటే నేను చేసే పనివల్ల నాకు ఏమి వస్తుంది అని ఆలోచించకుండా, ఈ పనివల్ల లోకానికి ఏమి మేలు జరుగుతుంది అని ఆలోచించడం. ఎప్పుడైతే మనం దేవునితో ఐక్యమవుతామో అప్పుడు మన మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది. ఆ స్థిరత్వం లేని మనిషి ఎన్ని కోట్లు సంపాదించినా ప్రశాంతంగా నిద్రపోలేడు. మన దృష్టిలో ఎన్నో కలలు ఉంటాయి, కాని ఆ కలలు స్వార్థంతో నిండినప్పుడు అవి మనల్ని నిరంతరం వేధిస్తూనే ఉంటాయి. మన హృదయాలలో కోరికలు అనేవి అగ్నిలా మండుతుంటాయి. కోరికలు తీరితే లోభం పెరుగుతుంది, తీరకపోతే క్రోధం పెరుగుతుంది. ఈ రెండూ మనల్ని నాశనం చేసేవే. అందుకే ఆత్మబంధువులారా, ఒక్కసారి ఈ సుఖజీవితాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించండి. ఇక్కడ సుఖజీవితం అంటే తినడం, పడుకోవడం కాదు. తాత్కాలికమైన ఇంద్రియ సుఖాల కోసం ధర్మాన్ని వదిలేయడం మానేయండి. నిజమైన సుఖం త్యాగంలో ఉంది, పంచుకోవడంలో ఉంది. నీ దగ్గర ఉన్నది ఇతరులకు ఇస్తున్నప్పుడు నీ ముఖంలో వచ్చే ఆ చిరునవ్వు ఉంది చూశారా, అదే అసలైన దైవత్వం.
మనం ఎప్పుడూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం. రేపు ఏమవుతుందో, పిల్లల పరిస్థితి ఏమిటో అని ఆందోళన చెందుతాం. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, ఈరోజు మిమ్మల్ని కాపాడుతున్న ఆ దేవుడు రేపు కూడా మీతోనే ఉంటాడు. ఆయనపై భారం వేసి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఫలితం గురించి చింతించకు. నీ కర్మ పవిత్రంగా ఉంటే నీకు దక్కవలసిన విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ప్రతి మనిషిలోనూ ఆ పరమాత్ముడు ఉన్నాడని గుర్తించినప్పుడు మనకు ఎవరిమీద ద్వేషం కలగదు. ఎవరినీ తక్కువ చేసి చూడాలని అనిపించదు. అందరినీ మన ఆత్మ బంధువుల్లాగే ప్రేమించగలుగుతాం. ఆ ప్రేమలో ఉండే మాధుర్యం, ఆ శాంతి వర్ణనాతీతం. ఆ స్థితిని చేరుకోవడమే మన జీవిత పరమార్థం. ఈ గీతాజ్ఞానం మనల్ని ఆ దిశగా నడిపిస్తుందని ఆశిద్దాం. మనం చేసే ప్రతి పనిని ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు అని తెలిస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం ఆత్మబంధువులారా. అదేదో అంటారు కదా, గోడలకు కూడా చెవులు ఉంటాయని. అలాగే ఈ ప్రకృతికి కూడా కళ్ళు ఉన్నాయి. మనం చీకటి గదిలో తలుపులు వేసుకుని ఎవరికీ తెలియదులే అని చేసే ప్రతి తప్పును ఆ పరమాత్ముడు గమనిస్తూనే ఉంటాడు. మనం పక్కవారిని మోసం చేయవచ్చు, ప్రపంచాన్ని నమ్మించవచ్చు, కాని మన లోపల ఉండి మనల్ని నడిపించే ఆ ప్రాణసాక్షిని ఎలా మోసం చేయగలం? సాటి ధర్మారాధకులారా, భగవంతుడు మనల్ని శిక్షించే యముడు కాదు. ఆయన కేవలం మన కర్మలకు సాక్షి మాత్రమే. అందుకే గీతలో ఒక అద్భుతమైన సత్యముంది. మనం దేవుడికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు. కాని మనం భయపడవలసింది మన కర్మలకు మాత్రమే. కర్మ అనేది ఒక అద్దం లాంటిది అని మనం పదే పదే చెప్పుకోవాలి. అద్దమీద దుమ్ము పడితే మన ముఖం సరిగ్గా కనిపించదు. అలాగే మనసుమీద పాపకర్మల దుమ్ము పడితే ఆ దేవుడు మనకు కనిపించడు. ధర్మరక్షణ కోసం మా బృందం పడుతున్న ఈ శ్రమకు మీరు కూడా తోడుగా నిలవాలనుకుంటే ఈ వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా మీ మద్దతును అందించండి. మీ ఇచ్చే ప్రతి చిన్న సహకారం ఈ ధర్మ ప్రచారాన్ని మరింత మందికి చేరవేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మాకు ఎంతో ఎమోషనల్ బలాన్నిస్తుంది. ఇది కేవలం సహాయం కాదు, మన సంస్కృతిని నిలబెట్టుకోవడానికి మీరు వేసే ఒక అడుగు. మనం చేసే కర్మలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒక గోవుల మందలో దూడ తన తల్లిని ఎలా వెతుక్కుంటూ వెళ్తుందో, అలాగే మనం ఎప్పుడో చేసిన కర్మ, అది మంచైనా చెడైనా 100 ఏళ్ల తర్వాతైనా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కర్మకు చావు లేదు, దానికి మతిమరుపు లేదు. అది మన పరిస్థితిని చూడదు, మన కన్నీళ్లను చూసి కరగదు. అందుకే చేసే ముందే జాగ్రత్త పడాలి. ఒకసారి విత్తనం నాటిన తర్వాత అది చేదు ఫలాన్ని ఇస్తుందని ఏడవడం వల్ల ఉపయోగం లేదు కదా. ఆత్మబంధువులారా, ఆధ్యాత్మిక అవగాహన యొక్క పరాకాష్ఠకు చేరుకున్న వారి మార్గం ఏమిటో తెలుసా? అది నిస్వార్థ చర్య. అంటే ఈ పని చేయడం వల్ల నాకేమి వస్తుంది అని అడగకుండా, నా ధర్మం ఇది కాబట్టి నేను చేస్తున్నాను అని భావించడం. ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు రేపు వీడు నన్ను సాకుతాడు అని ఆశించి ఇవ్వదు. అది ఆమె సహజమైన ప్రేమ, ఆమె ధర్మం. మన పనులన్నీ కూడా ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనకు కర్మబంధనాలు అంటుకోవు. ఎప్పుడైతే మనం భగవంతునితో ఐక్యమవుతామో అప్పుడు మన మనస్సు ఒక అద్భుతమైన స్థిరత్వాన్ని పొందుతుంది. లోకంలో ఎన్ని తుఫానులు వచ్చినా, ఆ సముద్రం లోతుల్లో ఎంత ప్రశాంతత ఉంటుందో, జాని మనస్సు కూడా అలాగే ఉంటుంది. అపజయాలు వచ్చినా కుంగపోడు, విజయాలు వచ్చినా పొంగపోడు. ఈ నిలకడనే మనం అలవాటు చేసుకోవాలి. మనం ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటాం. కాని గుర్తుంచుకోండి, ఆ కృష్ణ పరమాత్మ నీతో ఉన్నప్పుడు నీకు భయమెందుకు? మన కళ్లలో ఎన్నో కలలు ఉంటాయి. ఆ కలలు ఉండటంలో తప్పులేదు, కాని ఆ కలల వెనుక దురాశ ఉండకూడదు. మన హృదయాలలో కోరికలు అనేవి ఒక అడవి మంటలాంటివి. అది ఒక చెట్టును కాల్చి ఆగపోదు, అడవి మొత్తాన్ని దహించివేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనకు కావలసినవి ఎన్ని, మనం కోరుకుంటున్నవి ఎన్ని? మన అవసరాలు చాలా తక్కువ, కాని మన కోరికలు అనంతం. ఆ కోరికలే మనల్ని అశాంతికి గురిచేస్తున్నాయి. సాటి ధర్మారాధకులారా, ఒక్కసారి ఈ తాత్కాలిక సుఖజీవితాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించి చూడండి. అంటే అడవులకు వెళ్లమని కాదు, మనసులో ఉన్న ఆ లౌకిక సుఖాలమీద వ్యామోహాన్ని వదులుకోమని అర్థం. ఒక మంచి భోజనం తింటే వచ్చే సుఖం గంటసేపు ఉంటుంది, ఒక మంచి బట్ట కట్టుకుంటే వచ్చే సుఖం ఒకరోజు ఉంటుంది. కాని ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే వచ్చే ఆ తృప్తి, నీ ఆత్మకు ఇచ్చే శాంతి జన్మజన్మలకు తోడుంటుంది.
మీరు ఒంటరిగా ఉన్నారని ఎప్పుడూ అనుకోకండి. మీరు ఏమి చేసినా దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, దానికి సాక్ష్యమిస్తాడు. నీ నీడ నిన్ను ఎలా వదిలిపెట్టదో ఆ పరమాత్ముడు కూడా నిన్ను అలాగే అనుసరిస్తాడు. నువ్వు మంచి పని చేసేటప్పుడు నీ వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడు, నువ్వు తప్పు చేసేటప్పుడు నీ మనస్సాక్షి రూపంలో నిన్ను హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను వినగలిగే స్థితిలో మనముండాలి. అదే నిజమైన ఆధ్యాత్మికత. మన జీవితంలో శాంతి అనేది ఒక వస్తువు కాదు కొనుక్కోవడానికి. అది ఒక స్థితి. మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నప్పుడు, మన చేతలు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు శాంతి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. లోకమంతా యుద్ధం జరుగుతున్నా నీ లోపల నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అది కేవలం భగవద్గీత బోధించిన జ్ఞానం వల్లనే సాధ్యమవుతుంది. ఈ జ్ఞాన ప్రవాహం మనల్ని పవిత్రులను చేయాలని ఆ పరమేశ్వరుడిని కోరుకుందాం. ప్రతిక్షణం మనపై ఒక దైవిక దృష్టి ఉందని గుర్తుంచుకుంటే మనం తప్పు చేయడానికి సాహసించము. అదే మనకు శ్రీరామరక్ష. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ఎలాగైనా చూడనివ్వండి, కాని మనం ఆ దేవుడి కళ్లలో దోషులుగా నిలబడకూడదు. ఆ ఒక్కటి పాటిస్తే చాలు, మన జీవితం ఒక పుణ్యక్షేత్రంలా మారిపోతుంది. మన ప్రయాణం వెలుగు వైపు సాగుతుంది. మనం బయటి ప్రపంచానికి కనిపించే రూపం వేరు, మన అంతరాత్మకు తెలిసిన మన అసలు రూపం వేరు. ఆత్మ బంధువులారా, లోకం ముందు మనం ఎంతో గొప్పవారిగా చలామణి అవ్వచ్చు, కాని రాత్రిపూట తలగడమీద తల పెట్టినప్పుడు మన మనస్సాక్షి మనల్ని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నలకు మనమిచ్చే సమాధానమే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కొలమానం. మనం చేసే ప్రతి ఆలోచన ఒక తరంగంలా ఈ విశ్వంలోకి వెళ్తుంది. ఆ తరంగాలే తిరిగా మన జీవితంలోకి ఫలితాలుగా వస్తాయి. మనం చేసే పుణ్యం కాని పాపం కాని ఎక్కడికి పోవు. అవి మన ఖాతాలో భద్రంగా ఉంటాయి. సాటి ధర్మారాధకులారా, ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన మరో గొప్ప రహస్యమేమిటంటే, మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి కాని తనను తాను తక్కువ చేసుకోకూడదు. నీకు నువ్వే మిత్రుడవు, నీకు నువ్వే శత్రువువు. నీ ఆలోచనలు బాగున్నంతకాలం ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఏమీ చేయలేదు. కాని నీ మనసు నీకు వ్యతిరేకంగా మారితే నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు. మనసు అనేది ఒక కోతిలాంటిది అని పెద్దలు ఊరికే అనలేదు. అది క్షణం ఇక్కడ ఉంటే మరుక్షణం ఎక్కడో ఉంటుంది. ఈ చంచలమైన మనసును అదుపు చేయడం గాలిని ఆపడం కంటే కష్టమని అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఒక్కటే సమాధానం చెప్పాడు. అది అభ్యాసం మరియు వైరాగ్యం. నిరంతరం మంచిని ఆలోచించడం ద్వారా, అనవసరమైన విషయాలమీద వ్యామోహాన్ని వదులుకోవడం ద్వారా మాత్రమే మన మనసును మన దారిలోకి తెచ్చుకోగలం. ధర్మరక్షణ కోసం మా బృందం పడుతున్న శ్రమకు మీరు తోడుగా నిలవాలనుకుంటే వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా మీ మద్దతు అందించండి. ఆత్మబంధువులారా, ఈ రోజుల్లో ధర్మాన్ని నిలబెట్టడం, మన ప్రాచీన జ్ఞానాన్ని అందరికీ చేరవేయడం ఒక యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞంలో మీవంతు సహాయం అందించడమంటే అది కేవలం మాకు ఇచ్చే మద్దతు మాత్రమే కాదు, రేపటి తరాలకు మనమిచ్చే గొప్ప ఆస్తి. మీ సహకారం మాకు ఎంతో ఊరటను, ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఎప్పుడూ ఇతరుల తప్పులను వెతకడంలో బిజీగా ఉంటాం. వాడు అలా చేశాడు, వీడు ఇలా అన్నాడు అని కాలాన్ని వృధా చేస్తాం. కాని నిజమైన జ్ఞాని తన వైపు తాను చూసుకుంటాడు. నాలో ఉన్న లోపమేమిటి? నేను ఎక్కడ సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తాడు. ఇతరులను మార్చడం కంటే నిన్ను నువ్వు మార్చుకోవడం చాలా సులభం, మరియు అది అత్యంత పవిత్రమైన పని. నీవు మారితే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారిపోతుంది. కోపం అనేది మనలోని వివేకాన్ని చంపేసే ఒక విషం. ఒక్క క్షణం కోపంలో మనం చేసే పని మన జీవితకాలం బాధపడేలా చేస్తుంది. కోపం వచ్చినప్పుడు మనిషి తనను తాను మర్చిపోతాడు, ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే విచక్షణ కోల్పోతాడు. అందుకే ఆవేశం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ఆ మౌనం నీకు ఇచ్చే శక్తి మాటలు ఇవ్వలేవు. నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోగలవు. సాటి ధర్మారాధకులారా, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మనం చూస్తున్న ఈ పచ్చని చెట్లు, ఈ ఆకాశం, మన శరీరాలు అన్నీ కాలక్రమేణా మారిపోయేవే. కాని వీటి వెనుక ఉన్న ఆ దైవశక్తి మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఒక నగను కరిగించినా బంగారం మిగిలి ఉన్నట్లే ఈ ప్రపంచం అంతమైనా ఆ పరమాత్మ తత్వం మిగిలే ఉంటుంది. ఆ తత్వాన్ని అర్థం చేసుకున్న మనిషికి చావు అంటే భయం ఉండదు, కష్టమంటే ఆవేదన ఉండదు. నిజమైన సుఖం ఎక్కడ ఉంటుంది? మనం తినే ఖరీదైన ఆహారంలో ఉందా?
మనం కట్టుకునే పట్టుబట్టల్లో ఉందా? లేదు ఆత్మ బంధువులారా. నిజమైన సుఖం మన మనసు ఇచ్చే తృప్తిలో ఉంది. ఎవరినైనా బాధపెట్టి మనం పొందే ఏ సుఖమైనా అది మనకు నరకాన్ని చూపిస్తుంది. అదే ఎవరికైనా చిన్న సహాయం చేసి వారి కళ్లలో ఆనందాన్ని చూసినప్పుడు కలిగే తృప్తి ఉంది చూశారా? అదే అసలైన స్వర్గం. ఆ అనుభూతిని పొందినవారే ధన్యులు. మనం చేసే పనుల్లో స్వార్థం ఉండకూడదు. నేను చేస్తున్నాను అనే అహంకారం మనల్ని పతనానికి నడిపిస్తుంది. గాలి వీస్తుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు, మేఘం వర్షిస్తుంది. అవి ఏనాడైనా అహంకరించాయా? లేద్. అవి తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తున్నాయి. మనం కూడా అలాగే ఉండాలి. మనకు అప్పగించిన బాధ్యతను నిష్కామంగా నిర్వహించాలి. ఫలితాన్ని ఆ దేవుడికి వదిలేయాలి. అప్పుడే మనకు ఏ బంధనాలు ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రతి మాట మన జీవితానికి ఒక దిక్సూచి. మనం ఏ దారిలో వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నప్పుడు ఈ గ్రంథం మనకు వెలుగు చూపిస్తుంది. సమస్యలు రావడం సహజం, కాని వాటిని ఎదుర్కొనే ధైర్యం మనలో ఉండాలి. ఆ ధైర్యం మనకు భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా లభిస్తుంది. నీమీద నీకు నమ్మకమున్నప్పుడు, ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. జీవితం అంటే కేవలం బతకడం కాదు, ఒక అర్థవంతమైన ప్రయాణం చేయడం. ఈ ప్రయాణంలో మనం ఎన్ని మైలురాళ్లను దాటాము అన్నది ముఖ్యం కాదు, ఎంతమంది హృదయాలను గెలుచుకున్నాము అన్నదే ముఖ్యం. మన ప్రవర్తన మన సంస్కృతికి అద్దం పట్టాలి. మనం మాట్లాడే ప్రతి మాటలో అమ్మ ప్రేమ, నాన్న జాగ్రత్త, గురువు బోధన కనిపించాలి. అప్పుడే మనం నిజమైన మనుషులుగా ఈ భూమిమీద నిలబడగలం. సాటి ధర్మారాధకులారా, మన మనసు ఒక గుర్రం లాంటిది. అది ఎటు పడితే అటు పరుగులు తీస్తూ ఉంటుంది. దానిని అదుపు చేయలేక మనం ఎన్నో కష్టాలు కొని తెచ్చుకుంటాం. మన కళ్ళు ఏదో చూడాలని తపిస్తాయి, మన చెవులు ఏదో వినాలని ఆరాటపడతాయి, మన నాలుక రుచుల కోసం వెంపర్లాడుతుంది. ఈ ఇంద్రియాలన్నీ కలిసి మనల్ని ఒక మాయాలోకంలో బంధించి ఉంచుతాయి. ఈ బంధం నుండి బయటపడటమే నిజమైన స్వేచ్ఛ అని ఆ కృష్ణ పరమాత్మ మనకు బోధించాడు. ఆత్మబంధువులారా, మన జీవితంలో మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? మనం అనుభవించే సుఖాలని శాశ్వతం అని నమ్మడం. కాని ఒక్క క్షణం ఆలోచించండి, నిన్నటి సంతోషం ఈ రోజు ఉందా? రేపటి దుంహకం ఎలా ఉంటుందో మనకు తెలుసా? కాలమనే చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఆ చక్రంలో పడి మనం నలిగిపోకుండా ఉండాలంటే మన మనసును ఆ పరమాత్ముని పాదాల చెంత ఉంచాలి. అప్పుడే మనకు ఈ సుఖదున్హకాలకు అతీతమైన ఒక లోతైన ప్రశాంతత లభిస్తుంది. భగవద్గీతలోని సారం అంతా మన కర్మల చుట్టూనే తిరుగుతుంది. కర్మ అనేది పగను కలిగ ఉండని అద్దం లాంటిది అని మనం తెలుసుకున్నాం కదా. ఆ అద్దం ముందు మీరు ఎలా నిలబడితే అది అలాగే చూపిస్తుంది. మీరు ఇతరులకు కీడు తలపెడితే అదే కీడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు ఎవరికైనా ప్రేమను పంచితే ఆ ప్రేమే మీకు రక్షణ కవచంలా మారుతుంది. ఇది ప్రకృతి సిద్ధాంతం. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. చాలామంది అడుగుతుంటారు, అమ్మా, నేను ఎప్పుడూ మంచి పనులే చేస్తున్నాను, కాని నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని. దానికి సమాధానం కూడా ఆ కర్మలోనే ఉంది. ఆత్మబంధువులారా, మనం ఈ జన్మలో చేసే పనులే కాకుండా గత జన్మల వాసనలు కూడా మనల్ని వెంటాడుతుంటాయి. ఒక చెట్టుకు నీరు పోయగానే పండ్లు రావు కదా, దానికి ఒక సమయం పడుతుంది. అలాగే మనం చేసే మంచికి కూడా ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు ఓపిక పట్టడమే అసలైన భక్తి. సాటి ధర్మారాధకులారా, మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేశాడు అని మనం బాధపడతాం. కాని అది నిజం కాదు. దేవుడు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు. ఒక తల్లి తన బిడ్డ నడక నేర్చుకుంటున్నప్పుడు వాడు పడిపోతుంటే దూరంగా ఉండి గమనిస్తుంది. వాడు దెబ్బ తగిలించుకుంటాడని తెలిసినా వాడు సొంతంగా నిలబడాలనే ఉద్దేశంతో ఆమె మౌనంగా ఉంటుంది. మన పరమాత్ముడు కూడా అలాగే చేస్తాడు. మన కష్టాలు మనల్ని బలవంతులుగా మార్చడానికి ఆయన ఇచ్చే శిక్షణ మాత్రమే. మనం చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంలా భావించాలి. యజ్ఞం అంటే కేవలం హోమ గుండం ముందు కూర్చోవడం కాదు. నువ్వు చేసే వంటలో ప్రేమ ఉండటం యజ్ఞమే. నువ్వు చేసే ఉద్యోగంలో నిజాయితీ ఉండటం యజ్ఞమే. ఎప్పుడైతే మనం చేసే పనిని భగవంతుడికి అర్పితం చేస్తామో అప్పుడు ఆ పనికి ఉండే స్వార్థం పోతుంది.
స్వార్థం లేని చోట శాంతి ఉంటుంది. ఆ శాంతి ఉన్న చోట దైవముంటాడు. ఒక్కసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. అందరూ ఏదో ఒకదానికోసం పరుగులు తీస్తున్నారు. దేనికోసం ఈ ఆరాటం? మన దగ్గర ఉన్నదానితో తృప్తి చెందడం నేర్చుకోలేకపోతున్నాం. పక్కవాడికి ఉన్నది మనకు లేదని కుమిలిపోతున్నాం. కాని గుర్తుంచుకోండి, నీకు రావలసినది నీ దగ్గరకు ఖచ్చితంగా వస్తుంది. నీకు దక్కనిది ఎంత ప్రయత్నించినా నీది కాదు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మన సగం బాధలు మాయమైపోతాయి. ఆత్మబంధువులారా, ఆధ్యాత్మిక అవగాహన యొక్క పరాకాష్ట అంటే ఏమిటో తెలుసా? ప్రతి ప్రాణిలోనూ ఆ దైవత్వాన్ని చూడగలగడం. నీవు తిట్టే వ్యక్తిలోనూ, నిన్ను పొగడే వ్యక్తిలోనూ ఆత్మే ఉందని గ్రహించినప్పుడు నీకు ఎవరిమీద కోపం రాదు. ఆ స్థితికి చేరుకున్నప్పుడే నీవు దేవునితో ఐక్యమవుతావు. నీ మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది. ఆ స్థిరత్వమే నిన్ను జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మన దృష్టిలో ఎన్నో కలలు ఉంటాయి. మనం ఆకాశాన్ని తాకాలని కోరుకుంటాం. కాని మన పాదాలు భూమిమీద ఉండాలి. అంటే మన కోరికలు ఎంత పెద్దవైనా మన విలువల విషయంలో మాత్రం రాజీ పడకూడదు. మన హృదయాలలో కోరికలు ఉండకూడదు అనడం అంటే ఏమీ వద్దు అని కాదు. ఆ కోరికలే మన జీవితాన్ని శాసించకూడదు అని అర్థం. మనం కోరికలకు యజమాని కావాలి కాని వాటికి బానిసలు కాకూడదు. సాటి ధర్మారాధకులారా, ఒకసారి ఈ తాత్కాలిక సుఖజీవితాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించి చూడండి. అంటే భోగభాగ్యాలను వదిలేసి అడవికి వెళ్లమని కాదు. మన మనసులో ఉన్న అహంకారాన్ని, నేను అనే భావనను వదిలేయాలి. ఎప్పుడైతే ఆ అహంకారం పోతుందో అప్పుడు దేవుని కృప మనమీద వర్షంలా కురుస్తుంది. ఆ అనుభూతి పొందిన మనిషికి మరే సుఖం అవసరం లేదు. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ ఒంటరివారు కాదు. లోకం నిన్ను చిన్నచూపు చూడవచ్చు, బంధువులు నిన్ను వెలివేయవచ్చు. కాని ఆ పరమాత్ముడు మాత్రం ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ఆయన సాక్ష్యంగా నీవు సాగించే ఈ ప్రయాణంలో నీవు భయపడాల్సిన అవసరమేముంది? ధైర్యంగా అడుగు ముందుకు వేయి. నీ కర్మ పవిత్రంగా ఉంటే ఆ కృష్ణయ్య నీకు సారథిగా ఉండి నిన్ను విజయతీరాలకు చేరుస్తాడు. మన ప్రయాణం ఎటు సాగుతుందో ఒక్కసారి నిలబడి ఆలోచించుకోవాలి. ఆత్మబంధువులారా, మనం ఎప్పుడూ ఇతరులమీద నిందలు వేయడానికే ప్రాధాన్యత ఇస్తుంటాం. నా కష్టానికి వాడు కారణం, నా ఓటమికి వీడు కారణం అని వేలు చూపిస్తుంటాం. కాని ఆ కృష్ణ పరమాత్మ బోధించిన సత్యం ఏమిటంటే, నీకు ఎదురయ్యే ప్రతి అనుభవం నీ అంతర్గత ప్రపంచానికి ప్రతిబింబం మాత్రమే. నీ లోపల కోపముంటే నీకు ప్రపంచం అంతా కోపంగానే కనిపిస్తుంది. నీ లోపల శాంతి ఉంటే శత్రువుల మధ్య ఉన్నా నీవు ప్రశాంతంగా ఉండగలవు. సాటి ధర్మారాధకులారా, మనం మాట్లాడే మాటలకు ఎంత శక్తి ఉంటుందో తెలుసా? ఒక మాట మనిషిని బతికించగలదు, అదే ఒక మాట మనిషిని చంపగలదు. మన నోటి నుండి వచ్చే ప్రతి అక్షరం ఒక బాణం లాంటిది. అది ఒకసారి వదిలిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకోలేము. అందుకే భగవద్గీతలో వాక్ తపస్సు గురించి చెప్పబడింది. ఎవరినీ నొప్పించకుండా సత్యమైన, ప్రియమైన మాటలు పలకడమే నిజమైన తపస్సు. నీ మాట ద్వారా ఒకరి మనసు గాయపడిందంటే ఆ కర్మ నీ ఖాతాలో చేరినట్లే. జీవితంలో లాభనష్టాలు అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. మనకు లాభం వచ్చినప్పుడు గాల్లో తేలిపోతాం, నష్టం రాగానే కృంగపోయి భగవంతుడిని నిందిస్తాం. కాని స్థితప్రజ్ఞుడు అంటే ఎవరో తెలుసా? సుఖం వచ్చినా, దుంహకం వచ్చినా ఒకేలా స్వీకరించేవాడు. ఒక సముద్రంలో ఎన్ని నదులు వచ్చి కలిసినా అది ఎలాగైతే తన హద్దులను దాటదో, అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా చలించని మనసు కలవాడే నిజమైన యోగి. ఆ స్థితిని అందుకోవడం కష్టమే కావచ్చు, కాని అసాధ్యం మాత్రం కాదు. ఆత్మబంధువులారా, మనం చేసే పూజలు, వ్రతాల కంటే మనం చేసే సేవకు భగవంతుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఒక పేదవాడి కళ్లలో ఆనందాన్ని చూసినప్పుడు కలిగే తృప్తి 1000 యజ్ఞాలు చేసినా దొరకదు. నీవు సంపాదించిన దానిలో కొంత భాగం సమాజం కోసం, ధర్మరక్షణ కోసం ఖర్చు చేసినప్పుడే ఆ ధనానికి సార్థకత లభిస్తుంది. ధనం అనేది నీటి ప్రవాహం లాంటిది. అది ఒకే చోట నిలబడి ఉంటే పాడైపోతుంది. పారుతూ 10 మందికి ఉపయోగపడితేనే అది పవిత్రం అవుతుంది. సాటి ధర్మారాధకులారా, ఈ లోకంలో ప్రతిదీ ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. ఏదీ యాదృచ్ఛికం కాదు. నీకు ఒక కష్టం వచ్చిందంటే దాని వెనుక ఒక పాయం ఉంటుంది. నీకు ఒక విజయం దక్కిందంటే
దాని వెనుక నీ కష్టముంటుంది. మనం దేనినైనా కోల్పోయినప్పుడు బాధపడతాం, కాని ఆ పరమాత్ముడు మనకు ఇవ్వాల్సింది ఇంకా ఏదో గొప్పది ఉందని గ్రహించలేం. ఆయన ప్లాన్ మన ఊహలకు అందదు. ఆయన మనకు ఏమి కావాలో అది ఇవ్వడు, మనకు ఏది అవసరమో అది మాత్రమే ఇస్తాడు. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ శరీరం, ఈ బంధాలు అన్నీ తాత్కాలికమైన వంతెనలు లాంటివి. ఈ వంతెనమీద మనం ప్రయాణం చేయాలి కాని అక్కడే ఇల్లు కట్టుకోకూడదు. ఈ మమకారం అనే మాయలో పడి మనం అసలైన గమ్యాన్ని మర్చిపోతున్నాం. మన గమ్యం ఆ పరమాత్ముడిలో ఐక్యం కావడమే. దానికి మార్గం కేవలం భక్తి, ధ్యానం మరియు నిష్కామ కర్మ. మనం చేసే ప్రతి పనిలోనూ దైవత్వాన్ని వెతుక్కోవాలి. అప్పుడే మన జీవితం ఒక అద్భుతమైన కావ్యంగా మారుతుంది. ఆత్మబంధువులరా, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే మనకు ఉండవలసిన మొదటి లక్షణం ఓర్పు. ఈ రోజుల్లో అందరికీ అన్నీ వెంటనే జరిగిపోవాలి. కాని ప్రకృతిలో ఏది వెంటనే జరగదు. ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు కాదు కదా. దానికి సమయం పడుతుంది, నీరు కావాలి, ఎండ కావాలి. అలాగే మన సాధన కూడా నిరంతరం సాగాలి. ఫలితం కోసం ఆరాటపడకుండా నీవు చేసే పనిని ప్రేమతో చేయి. ఆ ప్రేమలోనే దేవుడు నీకు దర్శనమిస్తాడు. మనం ఇతరులను చూసి అసూయ పడటం మానేయాలి. వాడు బాగున్నాడు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ఆలోచించడం వల్ల మన శక్తి క్షీణిస్తుంది. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన దారి ఉంటుంది, ఒక ప్రత్యేకమైన కర్మ ఉంటుంది. నీ దారిలో నీవు నడువు, ఇతరులతో నిన్ను నీవు పోల్చుకోకు. నీకు ఉన్న దానితో నీవు సంతోషంగా ఉన్నప్పుడు విశ్వం నీకు మరిన్ని అవకాశాలను ఇస్తుంది. అసంతృప్తి అనేది ఒక రోగం లాంటిది, అది నిన్ను ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వదు. సాటి ధర్మారాధకులారా, గుర్తుంచుకోండి, కర్మ అనేది చాలా శక్తివంతమైనది. అది నీవు దాక్కున్నా వదలదు. ఒకవేళ నీవు తప్పు చేసి ఈ లోకం నుండి తప్పించుకున్నా, నీ అంతరాత్మ నుండి నీవు తప్పించుకోలేవు. ప్రతి రాత్రి నీవు నిద్రపోయే ముందు నీ మనసును ఒక్కసారి పరీక్షించుకో. ఈ రోజు నేను ఎంతమందిని సంతోషపెట్టాను, ఎంతమందికి సహాయం చేశాను అని ప్రశ్నించుకో. ఆ ప్రశ్నలకు వచ్చే సమాధానమే నీవు ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగావో చెబుతుంది. మన జీవితం ఒక చిన్న బుడగలాంటిది. ఎప్పుడు ఆవిరైపోతుందో ఎవరికీ తెలియదు. ఉన్నంత కాలం 10 మందికి ఉపయోగపడాలి, అందరితో ప్రేమగా ఉండాలి. ద్వేషం పెంచుకోవడం వల్ల నీకే నష్టం. కోపాన్ని గుండెల్లో మోయడమంటే ఒక నిప్పు కణికను నీ చేతిలో పట్టుకుని ఇతరులమీద వేయాలని చూడటం లాంటిది. అది ఎదుటివారిని కాల్చకముందే నిన్ను కాల్చేస్తుంది. అందుకే క్షమించడం నేర్చుకోండి. క్షమ అనేది బలహీనత కాదు, అది అత్యంత గొప్ప బలం. ఆత్మబంధువులరా, ఈ జీవన ప్రయాణంలో మనం తెలుసుకున్న ఈ 40 పాఠాలు కేవలం మాటలు కావు, అవి మన ఆత్మను ఉద్ధరించే మంత్రాలు. మనం ఇన్ని విషయాలు చెప్పుకున్నా చివరికి తేలే సత్యం ఒక్కటే. ఈ సృష్టిలో కర్మ కంటే బలమైనది ఏదీ లేదు. కర్మ అనేది పగను కలిగ ఉండని అద్దం అని మనం అనుకున్నాం కదా. అది నీ పరిస్థితిని చూడదు, నీ హోదాను చూడదు, చివరకు నీ కన్నీళ్లను చూసి క్షమించడం అనేది దానికి తెలియదు. అది నీ ముందు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కనిపిస్తుందో ఎవరికీ తెలియదు. గుర్తుంచుకోండి సాటి ధర్మారాధకులారా, మనం చేసే కర్మలే మన మోక్షానికి, స్వర్గానికి మరియు నరకానికి మార్గాన్ని నిర్ణయిస్తాయి. స్వర్గం ఎక్కడో పైన లేదు, నరకం ఎక్కడో భూమి కింద లేదు. నీవు చేసే మంచి పనివల్ల నీ మనసు పొందే ప్రశాంతతే స్వర్గం, నీవు చేసే తప్పు వల్ల నీవు అనుభవించే మనోవేదనే నరకం. ఈ సత్యాన్ని గ్రహించిన మనిషి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. తాను చేసే ప్రతి పనిలోనూ ధర్మాన్ని వెతుక్కుంటాడు. మనం ఏదైనా తప్పు చేసి చుట్టూ ఎవరూ చూడటం లేదని భావించినప్పుడల్లా ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతుంటాం. ప్రతి క్షణం, ప్రతి సెకను మనపై ఒక దైవిక దృష్టి ఉంటుంది. ఆ పరమాత్ముడు 1000 కళ్లతో నిన్ను గమనిస్తూనే ఉంటాడు. ఆయన సాక్షిగా లేని చోటులేదు, ఆయనకు తెలియని రహస్యం లేదు. కాబట్టి మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉన్నానని అనుకోకండి. మీరు పడే కష్టం ఆయనకు తెలుసు, మీరు చేసే సాయం ఆయనకు తెలుసు. ఆధ్యాత్మిక అవగాహన యొక్క పరాకాష్ఠకు చేరుకున్నవారి మార్గం నిస్వార్థ చర్య మాత్రమే. అంటే నేను అనే అహంకారాన్ని వదిలేసి సర్వం ఆ కృష్ణార్పణం అని భావించడం. ఎప్పుడైతే మనిషి తనను తాను భగవంతునితో ఐక్యం చేసుకుంటాడో అప్పుడు అతని మనస్సు ఒక అచంచలమైన స్థిరత్వాన్ని పొందుతుంది. ఆ స్థిరత్వమే నిజమైన శాంతి. ఆ శాంతిని పొందిన మనిషికి ఈ ప్రపంచంలోని ఏ ఆకర్షణ అంటుకోదు.
మన దృష్టిలో ఎన్నో కలలు ఉంటాయి, కాని ఆ కలలు మనల్ని బందీలుగా మార్చకూడదు. మన హృదయాలలో అనవసరమైన కోరికలు ఉండకూడదు. కోరికలు అనేవి ఒక చిక్కుముడిలాంటివి. ఒకటి విప్పితే ఇంకోటి పడుతూనే ఉంటుంది. ఒక్కసారి ఈ తాత్కాలిక సుఖజీవితాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించి చూడండి. అంటే సౌకర్యాలను వదులుకోవడం కాదు, వాటిమీద ఉన్న వ్యామోహాన్ని వదులుకోవడం. ఆ వైరాగ్యంలోనే అసలైన స్వేచ్ఛ ఉంది. ధర్మరక్షణ కోసం మా బృందం పడుతున్న శ్రమకు మీరు తోడుగా నిలవాలనుకుంటే ఈ వీడియో చివర్లో ఉన్న చిత్రసంకేతం అంటే స్కాన ద్వారా మీ మద్దతును అందించండి. ఆత్మబంధువులారా, ఈ జ్ఞానాన్ని అందరికీ చేరవేయడం మనందరి బాధ్యత. మీరు అందించే ఈ చిరు సహకారం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి, మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. మీ ప్రేమ, మద్దతు మాకు ఎల్లప్పుడూ కొండంత అండా. చివరగా ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన పరమ సత్యమేమిటంటే, నన్ను శరణు వేడు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. ఈ శరణాగతిలో ఎంత శక్తి ఉందో తెలుసా? నీవు నీ భారాన్ని అంతా ఆయనమీద వేసినప్పుడు ఆయన నీ బాధ్యతను తీసుకుంటాడు. నీకు విజయం వచ్చినా అపజయం వచ్చినా అది ఆయన ప్రసాదంగా స్వీకరించినప్పుడు నీకు దున్హకం అనేది ఉండదు. సాటి ధర్మారాధకులారా, ఈ భగవద్గీత సారం మీ హృదయాలను తాకిందని, మీ జీవితాల్లో కొత్త వెలుగును నింపిందని నేను ఆశిస్తున్నాను. కష్టాలు వచ్చినప్పుడు కుంగపోకండి, సుఖాలు వచ్చినప్పుడు పొంగపోకండి. నీవు చేసే ప్రతి పనిని ఒక ధర్మ యజ్ఞంలా భావించు. ఆ పరమాత్ముడు నీ నీడలా నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తాడు. నీ కర్మ పవిత్రంగా ఉంటే నీ గమ్యం ఖచ్చితంగా ఆ వైకుంఠమే అవుతుంది. జీవితం అంటే కేవలం రోజులు గడపడం కాదు, ఒక అర్థవంతమైన ముగింపు వైపు సాగడం. ఈ రోజు మనం నేర్చుకున్న ఈ పాఠ్యాలు మన ప్రవర్తనలో కనిపించాలి. ఎవరినీ కించపరచవద్దు, ఎవరినీ మోసం చేయవద్దు. నీ దగ్గర ఉన్న దాంట్లో పంచి ఇవ్వడం నేర్చుకో. ప్రేమను పంచడం నేర్చుకో. ఆ ప్రేమలోనే దైవముంటాడు, ఆ త్యాగంలోనే ముక్తి ఉంటుంది. ఈ దివ్యమైన జ్ఞాన ప్రవాహాన్ని మీ మనసులో పదిలపరచుకోండి. రేపటి ఉదయం ఒక కొత్త మనిషిగా, ధర్మబద్ధమైన ఆలోచనలతో మేల్కొనండి. ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం మీ అందరిపై, మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగియలేదు. ఇది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తూ, ఈ జ్ఞాన ప్రయాణంలో నాతో నడిచినందుకు ధన్యవాదాలు. ఈ ఆధ్యాత్మిక చర్చ మీకు నచ్చినట్లయితే మీ అనుభవాన్ని తప్పకుండా పంచుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు.